తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి పెద్ద ఇప్పుడు రికార్డుల సునామీ సృష్టిస్తుంది. రికార్డుల పుస్తకాలను ఒక్కొక్కటిగా చీల్స్తూ బాక్సాఫీస్ హిస్టరీని తిరగరాస్తున్నాడు ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. రామ్ నటించినటువంటి మోస్ట్ అవైటెడ్ మూవీ పెద్ద థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. థియేటర్ ఏదైనా, ఏరియా ఏదైనా బాక్సాఫీస్ విండోస్ బద్దలైపోతున్నాయి. కేవలం 3 రోజులకే మైండ్ బ్లాక్ అయ్యేటువంటి రేంజ్ కలెక్షన్లతో పెద్ద సరికొత్త రికార్డుల సామ్రాజ్యాన్ని ఇప్పుడు క్రియేట్ చేసింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి పెద్ద చిత్రం అన్స్టాపబుల్ రన్తో దూసుకుపోతుంది. సినిమా విడుదలైనటువంటి మొదటి రోజు నుంచే ఎక్కడా తగ్గకుండా థియేటర్లను షేక్ చేస్తుంది. 2వ రోజుకే ఏకంగా 181 కోట్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలకే మైండ్ బ్లాక్ చేసినటువంటి చిత్రం 3వ రోజు కూడా అదే జోరును, అదే దూకుడును కొనసాగించింది. తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ సినిమా కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 236.7 కోట్ల గ్రాస్ వసూలను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. 3 రోజుల్లోనే ఈ రేంజ్ కలెక్షన్లు కొల్లగొట్టి ఇప్పుడు ఈజీగా 250 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది. రామ్ చరణ్ కెరీర్లోనే ఇదొక అద్భుతమైనటువంటి మైల్డ్ స్టోన్ ఘట్టంగా నిలిచిపోనుంది. కలెక్షన్స్ ఈ రేంజ్లో వస్తున్నాయంటే దానికి కారణం సినిమాలో రామ్ చరణ్ చేసినటువంటి వన్ మ్యాన్ షో. తన అద్భుతమైనటువంటి నటనతో, క్యారెక్టరైజేషన్తో ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాడు. కేవలం మాస్ యాక్షన్ మాత్రమే కాదు, గుండెలను హత్తుకునేటువంటి సెంటిమెంట్ సీన్స్లో చరణ్ నటన థియేటర్లలో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఈ సినిమాకు కేవలం మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. వీకెండ్లో ఫ్యామిలీస్ అంతా థియేటర్ల దగ్గర క్యూ కడుతుండడంతో థియేటర్లన్నీ హౌస్ఫుల్ బోర్డులతో కలకలాడుతున్నాయి. చరణ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రజెన్స్ చూసి మెగా అభిమానులు థియేటర్లలో పూనకాలతో ఊగిపోతున్నారు. ఇక ఈ సినిమా సాధిస్తున్న అఖండ విజయం మెగా అభిమానులలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. బాక్సాఫీస్ ఛాంపియన్గా నిలిచిన పెద్ది రాబోయే రోజులలో ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో అని ట్రేడ్ విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్లోనే ఈ రేంజ్ విధ్వంసం అంటే మున్ముందు లాంగ్ రన్లో ఈ సినిమా సరికొత్త రికార్డుల బెంచ్ మార్కును సెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మెగా పవర్ స్టార్ స్టామినా ఏంటో పెద్ద కలెక్షన్ల సునామీ మరొకసారి ప్రూవ్ చేసింది. మొదట జూన్ 4న విడుదల కాకంటే ముందే ప్రివ్యూ షోలతో అప్పటికే రికార్డు కలెక్షన్లు కొల్లగొట్టినటువంటి పెద్ది ఆ తర్వాత విడుదలైనప్పుడు కూడా వరల్డ్ వైడ్గా తన కలెక్షన్ల సునామీని సృష్టిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వీకెండ్స్ కావడంతో, సండే కావడంతో ఇంకా ఈరోజు మరింతగా కలెక్షన్ల సునామీ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు కనపడుతుంది. ఓవరాల్గా లాంగ్ రన్లో ఇంకా అద్భుతంగా 300-400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్లో భారీ కలెక్షన్లు రాబట్టినటువంటి సినిమాల లిస్టులలో పెద్ద మారేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా దీంట్లో కీలక పాత్ర పోషించింది కేవలం రామ్ చరణ్ మాత్రమే. రంగస్థలం చూసిన తర్వాత రామ్ చరణ్ నటన ఏ రకంగా ఉంటుందో మనందరం మాట్లాడుకున్నాం. అంతకు మించినటువంటి నటనతోటి, అంతకు మించినటువంటి తన యొక్క నటన ప్రభావాన్ని అంతా కూడా చూపించి ఈ సినిమాలో ఒక పరిపూర్ణమైనటువంటి యాక్టింగ్తో పర్ఫెక్ట్గా ప్రతి సీన్లో ఒదిగిపోయినటువంటి దృశ్యం అభిమానులందరినీ కూడా సినిమా స్టోరీతో సంబంధం లేకుండా రామ్ చరణ్ని చూస్తే చాలు, ఆ నటన చూస్తే చాలు, మేము పెట్టిన డబ్బులకి గిట్టుబాటు అయింది అన్నటువంటి విధంగా రామ్ చరణ్ ఒదిగిపోయినటువంటి ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయినటువంటి తీరు ఇప్పుడు ప్రతి ఒక్కరిని, ఆ సినిమా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అందుకే టాక్తో సంబంధం లేకుండా, ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అనేటువంటి టాక్ వచ్చినప్పటికీ కూడా ఎలాంటి టాక్తో సంబంధం లేకుండా కేవలం రామ్ చరణ్ యాక్టింగ్ కోసం, రామ్ చరణ్ని స్క్రీన్ మీద చూడడం కోసం, తను పలికించినటువంటి భావోద్వేగాలను, మాస్ యాక్టింగ్స్ సీన్స్ని చూడడానికి కోసం ఇప్పుడు థియేటర్ల వైపు పరుగులు పెడుతున్నటువంటి సందర్భం నెలకొంది. ఏదేమైనా మెగా పవర్ స్టార్ మరొకసారి తన యొక్క సత్తా ఏంటో పెద్ద సినిమా ద్వారా చూపించినట్టుగా తెలుస్తుంది. కేవలం 3 రోజుల్లోనే 230కి పైగా కలెక్షన్లు రాబట్టి ఇంకా అద్భుతంగా దూసుకుపోతున్నటువంటి రామ్ చరణ్ నెక్స్ట్ వీక్ వరకు ఇది 400 కోట్లు కూడా దాటేటువంటి అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది.